హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయితే ఈరోజు ముచ్చట ఏంటంటే, మరూప ఏమో పిండి తీసుకొచ్చింది, జల్లెడ పడుతుంది. మరి ఆ పిండితోటి ఏం చేస్తుంది ఒకసారి అడుగుదాం, సరేనా? రూప, ఏం చేస్తున్నావు? ఇగో పిండి కలుపుతున్నా. పిండి ఎందుకు? రొట్టె చేద్దాం అనుకుంటున్నా. టైం ఎంత తెలుసా? ఏడైతుంది. మరి ఇప్పుడు రొట్టెలు చేస్తే ఆ రొట్టెలు ఎప్పుడు కావాలా, ఎప్పుడు తినాలా, మనం ఎప్పుడు వండుకుంటాం చెప్పు? సీకరణ రొట్టెలు చేసుకుంటాం. అప్పటి నుండి వీలు కాలేదు, అందుకే ఇప్పుడు చేస్తున్నా. సరే కానీ జల్దీ అయ్యి, మరి ఆకలి బాగా అవుతుంది. జల్లంటే కాదు కదా, టైం పడుతుంది. అరే నాకు ఆకలి అవుతుంది మరి ఎట్లా? ఆకలి అవుతుంది ఎట్లా అంటే ఆగాలి మరి. అన్నం ఉందా మరి? లేదు. తిందామంటే అన్నం లేదు. ఇప్పుడు రొట్టెలు చేస్తున్నావు, ఒక పిండి కలుపుడు అవుతలేదు. ఈ పిండి కలుపుడు అర్ధ గంట పడుతుంది. అర్థం పడుతుంది. 9 అవుతుంది. 9 వరకు తిందాం. ఇక నీకు పని లేదు, నాకు పని లేదు. ఇక దయ్యాలు వండుకోగా తిందాం. ఇక లేట్ అవుతుంది. ఇక రోజు ఒక తిని ఉంటుందా? జల్దీ కలుపు. అదేం కలుపుడు అంత గట్ట కలుపుతున్నావు? మంచిగా కలుపు. అది ఇట్లనే పిండి కలుపుతారు. ఈ సీకట్లా ఒకటి మొదలు పెట్టుకుంది. చేస్తా గానీ నువ్వేమో నువ్వు చేయవా? చూసిందా ఫ్రెండ్స్, మా రూప అయితే ఇప్పుడు టైం 7 అవుతుంది, ఇప్పుడు పిండి కలుపుతుంది. ఆ పిండి కలుపుడే అర్ధ గంట పట్టేటట్టు ఉన్నది. ఆ చపాతీలు ఎప్పుడైతే, ఇంకా కూర లేదు, అన్నం లేదు. ఆ వంట ఎప్పుడు కావాలా, ఎప్పుడు చేయాలా? మీరే చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, అనుకున్నట్టుగానే మేమైతే చపాతీ చేసుకుంటున్నాం. ఈ టైం అయితే బాగా అవుతుంది. చూసిలా, మా రూప అయితే నన్ను కాలమంటుంది. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ఇప్పుడే స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ చపాతి. ఇక పిండి అయితే బాగున్నాయి. మరి ఇవన్నీ కాల్చడానికి ఎంత టైం పడుతుంది ఏమో, నాకు తెలిసి దగ్గర ఒక అర్ధ గంట పడుతుంది కావచ్చు. ఇంతనే కాల్చడు అంతే. గంటలా కాల రేపు ఇప్పుడు కాల్సిందే. కాల్చడే ఫస్ట్ టైం ఇది చపాతి కాల్చడు. జల్లి కానీ అంటుంది. కావాలా మరి? చూసిలా, టైం అయితే 8 బాగా అవుతుంది. నేను అనుకున్నట్టుగానే 9 అవుతుంది. చపాతీలు అయితే వేసుకుంటున్నాం. మరి చపాతీలకు ఏం కూర అంటుందో ఏం అడుగుదాం ఒకసారి. ఏం కూర వండుతున్నావు చపాతీలు? అది టమాటా కదా? ఏ చపాతీ టమాటా కూర హైలైట్ గా. టమాటా కూరల చపాతీ అద్దుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా. మొత్తానికైతే 2 చపాతీలు అయినాయి. ఇంకా మస్తున్నాయి చేసేటి. పిండి అయితే బాగున్నది. చపాతీలు కాల్చడం అయిపోయింది. ఇక కూర కూడా అయిపోయింది, టమాటా కూర. ఇక తినడు ఒక్కటే ఉన్నది ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.